గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరోన్. ఈరోజు ఇది ఎన్నో కౌన్సిల్ అవుతుందయ్యా మొత్తానికి? 50 ఎట్లయితుంది? మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎన్ని కౌన్సిల్ అయినాయి? అవును, ఫోటోలు పైన పెట్టినారు కదా మనము. అధికారుల పాలన ఎక్కువ ఉందా? స్పెషల్ ఆఫీసర్ రోల్ ఎక్కువ ఉందా? 2021 నుంచి 2026 వరకు కౌన్సిల్ సంబంధించి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40 మంది ఏకదాటిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. వారందరికీ కూడా నిన్నటితో 5 సంవత్సరాలు పూర్తయి పదవీ విరమణ జరుగుతున్నది. వారందరూ కూడా దాంట్లో 34 మంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఏ విధంగా బెదిరించినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తోడుగా నిలబడి మా వెంట నడిచిన అందరికీ, మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా 2013లో జరిగిన ఎలక్షన్స్లో ఎంతమంది? 14 మందా? 11 మందా? 14 మంది గెలవడం జరిగింది. 12 అంత. దాని నుంచి సిపిఎం కూడా మనతోనే పొత్తుపోయింది. దాని నుంచి మళ్ళీ అంతే విధంగా 40 నెంబర్తో మనమందరం కూడా బౌన్స్ బ్యాక్ కావడం జరిగింది. ఈ ధర్మవరం నేను వచ్చిన రాజకీయ పరిస్థితులు, రాజకీయాల్లో ఉన్న తీరును మనమందరం చూస్తే ఎలా ఉండే మున్సిపాలిటీ, ఏ విధంగా దాన్ని అభివృద్ధి పథంలోకి, దాన్ని డెవలప్మెంట్లోకి తీసుకోవడానికి వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకొని రావడం జరిగింది. నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు అండగా నిలబడిన సందర్భం. ఇంతకుముందు నారాయణ రెడ్డి చెప్పిన విధంగా 32 సంవత్సరాలు మా కుటుంబం ఈ ధర్మవరంతో అటాచ్మెంట్. మా నాన్న 94లో మొట్టమొదటిసారి ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి ఈరోజు 2006 వరకు కూడా ప్రతిరోజు కూడా జనం కోసము, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం నిరంతరము పోరాడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం, వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్న సందర్భం. ఇంతకుముందు మా భూసేటి రామకృష్ణ అన్నంత విధంగా అంత పాత మున్సిపల్ ఆఫీస్ అంత చిన్న ఉండి పడిపోయిన సందర్భం ఉండే. అప్పుడు మున్సిపల్ కార్మికులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసేవాళ్ళు, జీతాలు లేక. జీతాల కోసం చాలామందికి అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోయి ఉండొచ్చు. జీతాల కోసం ధర్నాలు చేసేవాళ్ళు రోజు, ప్రతి నెల అయితే ధర్నాలకు. అప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఉండే. ఆయన మేమంతా కూడా ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే, నేను అప్పుడు ఎమ్మెల్యే కాలేదు, మక్బుల్ అనుకుంటా కమిషనర్, మక్బుల్ అహ్మద్ మాకు మున్సిపల్ కమిషనర్గా ఉండే. హరినా చైర్మన్ కాలంగి హరి ఉండే. ఆ రోజు ఆ జీతాలన్నింటినీ కూడా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంలో ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఉండేదంతా జీతాలకే పోతుందనే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా 010 నుంచి, అంటే ట్రెజరీ నుంచి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా జీతాలు ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది.
ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న ఎంప్లాయీస్ నేరుగా ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లనే ఆ జీతాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆ మున్సిపాలిటీలో మన ధర్మవరంలో నేను చూసిన ఇంత ముందుగా అక్క చెప్పిన విధంగా నీళ్ళ కోసం ఏ విధంగా ఫైట్ చేసేవాళ్ళు, ఆ నీళ్లను రావాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఎలా ఈ ప్రాజెక్ట్ను తీసుకొని రావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి మున్సిపల్ కాంప్లెక్స్ ఓపెనింగ్కి పిలిపించినాడు పెద్దకోట్ల హరి. పిలిపించినప్పుడు మేము ఉన్నప్పుడు చాలా తక్కువ మంది కౌన్సిలర్లు ఉంటే అంత రాజీనామాలు చేసినాం. అంత రాజీనామాలు చేసేసి రాకూడదు ఇక్కడికి ధర్మవరానికి రాకూడదు అని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతే పొద్దున్నే నువ్వు అట్లే గట్టిగా ఉండు, నేను మాట్లాడేది చెప్తానులే అని చెప్పినాడు. నాకేదో బాగాలేకపోయింది అనుకుంటా అప్పుడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇదొక్కసారి వెళ్ళాలి, తర్వాత వెళ్ళకూడదు దివాకర్ రెడ్డికి కండిషన్ పెట్టడం జరిగింది. అయిపోయిన తర్వాత నాకేదో డెంగ్యూ వచ్చి, నేను అప్పుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉంటా, అంటే మన తేర్బజార్లో జరి సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉంటే నాకు డెంగ్యూ వచ్చి నేను మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింటి. మళ్ళీ అప్పుడు సదా వాళ్ళు దీనికేది వాళ్ళ తేజస్ లాడ్జ్ ఓపెనింగ్కి పిలిపించిండ్రి. తేజస్ లాడ్జ్ ఓపెనింగ్ పిలిస్తే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు చెప్పినది ఒకటి జరిగింది, ఇప్పుడు ఒకటి జరిగిందంటే ఓ పని చేయి, అక్టోబర్ 8 వస్తానపో ధర్మవరానికి 10 అక్టోబర్ 10 వస్తున్నాంలే ధర్మవరానికి అని చెప్పడం జరిగింది. నేను అప్పటికి నాకంతా 27 years వస్తున్నామని చెప్పేసి. ఈరోజు ఉన్న ఇందిరమ్మ కాలనీసు, కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అప్పుడు ఆ వైఎస్ఆర్ కాలనీ ఒకటే ఉండేది అనుకుంటా, స్టార్టింగ్ ఉండేది. రాజశేఖర్ గారి అప్పుడు ఆ భూముల కోసం రేగడపల్లిలో చాలా ఫ్యాక్షన్ మర్డర్స్ కూడా జరిగేది. ఆ రోజు ఫరీదుద్దీన్ అనే మినిస్టర్ ఉండే, మెదక్ అతను, ఆయన దగ్గర పోయి కోఆపరేటివ్ సొసైటీస్ మినిస్టర్. ఈ సొసైటీస్ దాని నుంచి అది రెవెన్యూకి ఇప్పించి ఆ ల్యాండ్ అంతా ఒక వారం 10 రోజుల్లోనే ఇమ్మీడియట్గా అక్కడంతా కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేయడం. మొట్టమొదట ఇందిరమ్మ కాలనీలో నాకు తెలిసి పురుషాకి అప్పుడే పెళ్ళయింది అనుకుంటా, కొత్తగా అంటే ఫస్ట్ టైం వెళ్ళే. ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అవే వేసుకోండే, సూట్ వేసుకొని ఫోటోలు దిగిండే. ఇంటికి ఉండే ఫ్లెక్సీలు వేసుకొని ఉండే. నాకు బాగా గుర్తు, నాకు గ్రే కలర్ ఫ్లెక్సీలు ఎవడయ్యా మామూలు పొలిటికల్ పార్టీ దాంట్లోకి ఇట్లాంటి ఫ్లెక్సీలు, ఏదో అమెరికన్ సెనేట్స్ వీళ్ళు అంటే నేను అత్తగారు బాగా పెట్టినారులే అనుకున్నా, అత్తగారు బాగా ఇచ్చినారులే అనుకున్నా. మీటింగ్ పెట్టి రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి డ్రింకింగ్ వాటర్, దానికి అప్పుడు ఏం అడగల్లో కూడా తెలియదు, అది ఇట్స్ పొలిటికల్గా అనమాట. అప్పుడు బాబావలి, కొంతమంది ముస్లిం సోదరులు అందరూ కూడా అప్పుడప్పుడు ఒక అర్జీ తీసుకొని ఇచ్చినారు, మాకు ఈద్గా కావాలి అని చెప్పేసి. మేము అప్పుడు అడిగినాం ఏమేమి ఎవరెవరు కావాలంటే ఎవరు, అతను కూడా తీసుకొని వచ్చి కలెక్టర్ శ్రీధర్ ఉండే అప్పుడు, ఏంపా ఇక్కడ ల్యాండ్ ఉందంటే ఇట్లా రేగట్పల్లిది అంతా రెవెన్యూకి వచ్చింది, ల్యాండ్ అయితే ఉంది సార్ అంటే ఇమ్మీడియట్గా 20 ఎకరాలని అక్కడ అనౌన్స్ చేసి పడాను. అదేవిధంగా నాకు తెలిసి నేను అప్పుడు గుడ్ మార్నింగ్లో తిరుగుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ తెలిసిన ఇదేంటంటే డ్రింకింగ్ వాటర్ కావాలి అని చెప్పేసి ఇదే జరిగితే అప్పుడు శ్రీనాథ్ రెడ్డి అని మా బంధువే ఉండే ఈగా, ఆయన ఇమ్మీడియట్గా ముందు రోజు ఒక శిలాఫలకం, అంటే జీవో లేదు ఏంది లేదు, నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి జీవో లేకుండా ఏంది లేకోకుండా ఒక శంకుస్థాపన చేసినది ఏంటంటే అది ధర్మవరం డ్రింకింగ్ వాటర్. నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఊరికి కావాలంటే అప్పుడు జేఎన్యూఆర్ఎం ఉండే, జైపాల్ రెడ్డి దానికి సంబంధించిన మినిస్ట్రీ. ఇప్పుడులాగా అమృత్లో లాగా 50-50 కాదు, అప్పుడు 20%
స్టేట్ అంటే మున్సిపాలిటీ 10%, గవర్నమెంట్ 10% ఇస్తే 80% సెంట్రలే ఇచ్చేది. జిఎస్టీ లేవు, అప్పుడు వ్యాట్ ఉండేది. సో ఆ విధంగా ఆ రోజు మాట్లాడితే లాస్ట్ ప్రాజెక్ట్, ధర్మవరానికి సంబంధించిన లాస్ట్ ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ జిల్లాలో ఫస్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ధర్మవరం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి డ్రింకింగ్ వాటర్. దగ్గర దగ్గర ఒక 82 సార్ల నుంచి 100 సార్ల వరకు నాకు బాగా గుర్తు. అప్పుడు రామ్మోహన్ రెడ్డి, శ్రీనాథ్ వీళ్ళుండ్రి కూర్చోబెట్టి రోజు ఆ ఐహెచ్పి వానికి బిల్లులు రిలీజ్ చేస్తా, ఇది కొట్లాడతా డ్రింకింగ్ వాటర్ అనేది మన ఊరికి తీసుకొని రావడం చేసే కార్యక్రమం చేసిన. 2008 సరే ఎలక్షన్స్ అయిపోయినాయి. 2009లో మళ్ళీ వాటిని ఓపెన్ చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా ఆ తాగునీటిని అందించే కార్యక్రమం చేయడం జరిగింది. నిరంతరం కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ఈరోజు సోషల్ మీడియాలో వచ్చింది. కానీ ఆ రోజు మేమంతా ఊరికనే తిరిగే వాళ్ళం. ఉన్న కౌన్సిలర్స్ తిరిగి ఏదో ఒకటి గ్రాంట్స్, డెవలప్మెంట్స్, ఏదో మున్సిపాలిటీకి ఇంత డబ్బులు కూడా ఉండేటివి కాదు. సో ఆ విధంగా చేసుకుంటా రావడం జరిగింది, స్టెప్ బై స్టెప్. అప్పట్లోనే దగ్గర దగ్గర ఆ రేగడ్పల్లి కాలనీ, L1, L2, L3, L4, ఇంద్రమ్మ కాలనీ అంతా కలిసినా కానీ 13,000 మందికి 2 సెంట్లతో ఆ రోజు ఇండ్లు ఇప్పించే కార్యక్రమం చేసినాం. మొట్టమొదటిసారిగా టౌన్కి అంత దగ్గరగా. ఈరోజు ఎంత ఆడ ఎకరా 10 కోట్లు ఉందా, 6 కోట్లు ఉందా? ఏం భాస్కర్ రెడ్డి ఎంత ఉంది? 5-6 కోట్లు ఉందా? మీరు కొనేటప్పుడు ఒకటి చెప్తారు, అమ్మేటప్పుడు ఒకటి చెప్తారు. ఏం బాలే, అంతే కదా. సో 5-6 కోట్లు ఈరోజు ఆడ ల్యాండ్ వాల్యూ. ఆ విధంగా ఒక కాలనీ కట్టించాలి అనే ఒక ఆలోచనతో, విస్తరణతో డెవలప్మెంట్ అంతా చేసుకుంటూ రావడం. కానీ ఏమంటే అప్పుడు ఈ ఉద్యమం రావడము, మనం ఏం చేసినామో చెప్పుకోలేని పరిస్థితులలో ఉండడము, దీనివల్ల అంతా కనుమరుగైపోయిన పరిస్థితి. 2014 ఎలక్షన్స్లో చూసినా కానీ నేను అప్పటి నుంచి కూడా ఇంతకుముందు శివ అన్నట్టుగా నేను ఎప్పుడు ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటా, ఈ దేశంలో ఎలక్షన్స్ అనేది పెద్ద బూతు. ఆ రోజు గతంలో రిగ్గింగ్ రూపంలో జరుగుతా అంటే ఈరోజు ఈవీఎంల రూపంలోనో ఇంకో రూపంలోనో జరుగుతుంది. 14 ఎలక్షన్స్లో నేను చూసే అప్పుడు ఇదే గునాదుల మీదనే దగ్గర దగ్గర 5-6 వేల ఓట్లు ఎక్కించిన సందర్భం. గునాదుల మీదనే ఓట్లు ఎక్కిచ్చేసి మేము మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేసి ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ మధ్యన రాహుల్ గాంధీ చేసినది మేము ఆ రోజుట్లోనే చేసినాం, చెప్పి చేయించే కార్యక్రమం చేసినాం. తర్వాత 2013లో వచ్చిన తర్వాత మనం 12 సీట్లతో ఉండిపోయినాం. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినదంటూ లేదు. నిరంతరం వాళ్ళ కోసం ఇబ్బందులు ఏమున్నా కానీ మనము కష్టపడుతూ వచ్చిన సందర్భం. ఈరోజు మాట్లాడుతున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నాం. మేము డెవలప్మెంట్ ఎవరు చేసినా వి వెల్కమ్ ఇట్, మేము స్వాగతిస్తాం. డెవలప్మెంట్ చేస్తున్నామని కథలు మానండి, చేసి చూపించండి అని మేము కోరేది అంతే. ఎందుకంటే మేము ఈరోజు చూస్తుంటాం కదా, మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు సగం మంది మీరందరూ కూడా గ్రూపుల గురించి అవగాహన ఉన్న వాళ్ళే మీ వార్డులలో. నేను ఇదే గుడ్ మార్నింగ్ ధర్మవరంలో తిరుగుతూ ఉంటేనే వైఎస్ఆర్ కాలనీలో అనుకుంటా అందరినీ ఇట్లా 10 మందిని 15 మందిని అందరినీ కూర్చోబెట్టి ఎవడో హిందూపూర్ వాడు వచ్చి అందరు కూర్చుంటే ఏమంటే వడ్డీలు ఇచ్చన్నారు, లెక్కలకి ఇస్తున్నారు, లెక్కలు కలెక్షన్ చేస్తున్నారు అని చెప్పి. ఎందుకు జరుగుతుందంటే ఎవడో స్పందన అనే ఒక మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ ఈ విధంగా ఇస్తుంది అని. ఎంత ఇచ్చినారు అని కనుక్కుంటే ఒక 2-3 ఉండేటి ఈ స్పందనాన్ని. దగ్గర దగ్గర ఒక 4 కంపెనీలు కలిసి 35-40 కోట్ల రూపాయలు ఈ స్పందన ద్వారా, మైక్రో ఫైనాన్స్ ద్వారా అధిక వడ్డీలకు ఇచ్చారు. నేనే స్వయంగా అప్పుడు గాంధీనగర్లో ఒక ఆఫీసు, ఇప్పుడున్న సెరికల్చర్ ఆఫీస్ ఎదురుగా ఈ ఆఫీసుల దగ్గరికి మాకున్న కాంగ్రెస్, ఇంకా అప్పుడు వైసీపీ లేదు,
కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరం వెళ్ళి సొంతంగా పగలగొట్టి, అవన్నీ కూడా మేము పగలగొట్టి 2 రోజుల్లో ఖాళీ చేసిపోవాలా, ఇక్కడ ఎవరి దగ్గరే కానీ ₹1 అడగకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అందరినీ కూడా పంపించడం జరిగింది. ఆ విధంగా దగ్గర 30-40 కోట్ల రూపాయలు అందరినీ కూడా ఇక్కడ ఉన్న మహిళా సంఘాలకు అందరికీ కూడా ఆ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయించే కార్యక్రమం చేయడం. మేము అంతటితో ఆగలే. తర్వాత వీళ్ళందరికీ కూడా లోన్లు ఎక్కడ ఎక్కువ ఇప్పించాలి, బ్యాంకర్లు బాగా అప్పులు ఇస్తుంటే వీళ్ళందరూ బయటికి పోయి ఎందుకు తెచ్చుకుంటారనే ఒక ఆలోచనతో సిరిసిల్ల ప్యాకేజ్ అని ఒకటి తీసుకొని వచ్చినాం. సిరిసిల్ల ప్యాకేజ్ తీసుకొని వచ్చి దగ్గర 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఆ రోజు ధర్మవరం పట్టణంలోనే సంఘాలకు అన్నిటికీ కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. సిరిసిల్ల ప్యాకేజ్ తీసుకొని రావడం ద్వారా. దీంతోనే కాదు, తర్వాత సందర్భంలో చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు, దాని మీద సరిగా మెయింటెనెన్స్ లేదనే ఉద్దేశంతో ఆ రోజులో కూడా మా కౌన్సిలర్ టీం అంతా కలిపి మాండ్యాకు పోయింటిమి. మాండ్యాను మైసూర్కి ఆ 2 దాంట్లకు వెళ్ళి చెత్తని ఏ విధంగా డోర్ టు డోర్ కలెక్ట్ చేయాలి అని చెప్పేసి, ఎలా కలెక్ట్ చేయాలని చెప్పి మాండ్యాను పోయి, అదేవిధంగా అక్కడ మైసూర్కు పోయి, ఎందుకంటే ఆ రోజు నెంబర్ 2లో మైసూర్ ఉండే కార్పొరేషన్స్లో, 14వ ర్యాంక్ మాండ్యాకు ఉండే. వీరన్నింటినీ కూడా అక్కడ వెళ్ళి వెరిఫై చేసి, ఎందుకు చెప్తున్నాను ఏమంటే దిస్ ఆర్ ఆల్ నిరంతర ప్రక్రియ. ఏదో ఒకటి చేయాలి, ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో కంటిన్యూస్గా మేము చేసుకుంటూ రావడం జరిగింది. దాని తర్వాతనే డోర్ టు డోర్ కలెక్షన్ ఎంత ₹30తోనా, రోజుకు ₹1తో మనం మొదలుపెట్టినదే, అంతే కదా, ₹30 రోజుకు ₹1 లెక్కన మొదలుపెట్టే కార్యక్రమం చేసినాడు. చంద్రబాబు వచ్చి అదేంది అనే చెత్త మీద కూడా పన్నేస్తున్నాడు అని చెప్పేసి, ₹1 పెద్ద విషయం కాదు, దాన్ని కూడా పెద్దగా రాద్ధాంతం చేసి ఎవడు కలెక్ట్ చేస్తాడు, ఎవడోడు కలెక్ట్ చేయాలి కదా, కలెక్ట్ చేయాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలా, ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఆ విధంగా చేసుకుంటా డిఫరెంట్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. ఈ టెన్యూర్కి వచ్చేకల్లా ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఎప్పుడూ లేనంత విధంగా అదొక ఫేస్ అయితే, తర్వాత వచ్చిన ఫేస్లో చేసే కార్యక్రమాల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులు తక్కువగా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది దాంట్లో సంక్షేమానికి నేరుగా వెళ్తున్న సందర్భం. సంక్షేమానికి సంబంధించి ఒక్క ధర్మవరం పట్టణంలోనే 968 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం ఇప్పించే కార్యక్రమం చేసినాం. అదేవిధంగా 389 కోట్లు, 86 కోట్ల రూపాయలు పట్టణంలో అభివృద్ధి చేసే కార్యక్రమం చేసినాం. మున్సిపాలిటీల మీద భారం పడకుండా ఆ రోజు పాత మున్సిపల్ ఆఫీస్ని పడగొట్టి గుడ్విల్ ఆక్షన్ కింద తీసుకొని వచ్చిన, ఈరోజు మార్కెట్ గుడ్విల్ ఆక్షన్ కిందకి తీసుకొని వచ్చిన, అదేవిధంగా ఇప్పుడు చంద్రన్న భవన్ అనేది పెట్టిన గుడ్విల్ ఆక్షన్ తెచ్చిన, దాని పక్కన మాలగుండ్ల పెద్దయ్య వకీల్ పెద్దయ్య కాంప్లెక్స్ తీసుకొని వచ్చిన, ఎక్కడే కానీ మున్సిపాలిటీ మీద ₹1 భారం లేకుండా దగ్గర గుడ్విల్ ఆక్షన్ రూపంలోనే 30 కోట్ల రూపాయలతో ఈరోజు కాంప్లెక్స్లు కట్టించి మున్సిపాలిటీని అన్నింటినీ కూడా రెవెన్యూ వచ్చే విధంగా చేసినాం. ఎందుకంటే మున్సిపాలిటీకి ఎప్పుడు నిధులు రావు, అక్కడే సెల్ఫ్ సస్టైన్ అవంటిగా అవి ఉన్న వాళ్ళకున్న కమర్షియల్ ట్యాక్స్ రూపంలోనో దీనిల రూపంలో కలెక్ట్ చేసుకొని దాన్ని వినియోగించుకోవాలి. అది దాని యొక్క ప్రత్యేకత. సో అవన్నీ అలా తీసుకొని వచ్చి డెవలప్ చేసిన సందర్భం. అదేవిధంగా ఇంతకుముందు రాయపాటి అన్నట్టుగా, రాయపాటి ఉండి నాతో ఒకటే అన్నాడు, అన్న సూర్య ఉన్నప్పుడు బాగా గట్టిగా ట్రై చేసినామన్నా అర్బన్ హెల్త్ సెంటర్ల కోసము, రాలేదున్నా అప్పుడు, ఈసారి మనం ఖచ్చితంగా అక్కడ చేసి చూపించాలి అన్నప్పుడు ఒక అర్బన్ హెల్త్ సెంటర్స్ కోసం ఎల్సీకేపురంలో ఒకటి, శాంతినగర్లో ఒకటి, అదేవిధంగా సిద్ధయ్యగుట్టలో. రాలేదా కుమారస్వామి? ఎక్కొచ్చిందా? ఇక అడిగినాడు బాగాలేదా? సో ఆ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినాం. హాస్పిటల్స్ కానీ ఎంసీహెచ్ మేము పోయినప్పుడు
అప్పుడు హాస్పిటల్స్ పోయినప్పుడు చెక్ చేసినప్పుడు, తనిఖీ చేసినప్పుడు అక్కడ ఈ తల్లి బిడ్డలకు సంబంధించిన దాంట్లో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఉద్దేశంతోనే మన హాస్పిటల్ తీసుకొని వచ్చిన. ఇప్పటికీ దాన్ని వినియోగం లేకేం తీసుకొని రాలే, నాకు తెలిసి ఉండేది మన దాంట్లో వైద్య శాఖ మంత్రి, కానీ హాస్పిటల్స్ని ఏ విధంగా వినియోగించుకోవడం తెలియదు. అదేవిధంగా పాత హాస్పిటల్ని, అప్పుడు పాత హాస్పిటల్ డెవలప్ చేయాలంటే ముందు ఒకటి కట్టి వీటికి అంతా షిఫ్ట్ చేసి దాన్ని మళ్ళీ పడగొట్టాలని చెప్పి 18 కోట్ల రూపాయలతో మళ్ళీ ఎస్టిమేట్లు కూడా పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ పక్కన చేసినట్టున్నారు నాకు తెలిసి. ఈ విధంగా అభివృద్ధి. అదేవిధంగా నేతన్న నేస్తం కావచ్చు, నేతన్న నేస్తానికి దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. నాకు తెలిసి బాలం గోపాలు వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద ధర్నా చేసినారు పిఆర్టీ సర్కిల్లో. ఈ ముడి సరుకులు విపరీతంగా పెరిగినాయి. ముడి సరుకులు విపరీతంగా పెరిగితే దాంట్లోకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అప్పుడు ఫైట్ చేసి కేజీకి 250 రూపాయల లెక్కన సబ్సిడీ కిందకి 4 కేజీలకు 650, 200తో 400, 3 కేజీలుగా 600 రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి 600 తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ దాన్ని 1000 చేస్తాననింది. అది ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఇక్కడే అంతా కలిసి ఒక 38 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసినాం. అంతకుముందు ఒక 2-3 ధర్నాలు చేసినాం. స్పందించకపోతే రిలే నిరాహార దీక్షను తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వీడికి పిలుచుకొని వచ్చి ఆ కార్యక్రమంలోనే నేతన్న నేస్తమనే ఒక కార్యక్రమం 24,000 రూపాయలు మగ్గమున్న ప్రతి ఇంటికి ఇప్పిస్తానని చెప్పేసి ఆ రోజు అక్కడ పురుడు పోసుకున్న కార్యక్రమం. ప్రతి దాంట్లోనూ కూడా ఈరోజు చూస్తున్నాం, ఈ మైక్రో ఫైనాన్స్లు వచ్చేసినాయి. ఊర్లో 10 రూపాయలు వడ్డీగాళ్ళు ఎక్కువైపోయినారు. ఇళ్ళకి జొరబడి కడతాన్నారు. రేషాలు చూస్తే విపరీతంగా పోయినాయి. ఎట్లా పెరిగినాయి మీరే చూస్తున్నారు. ఎంత 6,700 ఉందా? 7,200. మాట్లాడిచ్చే నాగుడు లేరు, అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేరు. మనమే అంత జిముక్ అనుకోవడం, బాగుంది అనుకోవడం, పోవడం అంతే. అంత సూపర్ ఉంది అనుకోవడం, మనం అనుకోవడం, పోతాడు. మాట్లాడేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. నెలకు 2 సార్లు విజిట్. మనకు వస్తున్నారంటే ఊర్లో ముగ్గును చూసి కనుక్కోవాలా, ఊర్లోకి వచ్చానాడు, ఎమ్మెల్యే వచ్చానాడు, మంత్రి వచ్చానాడు అని. లేకుంటే ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ప్రతి అంశంలోనూ కూడా ఒక బాధ్యత గల అధికార పార్టీగా ఉన్నాం, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. బాధ్యత గల ప్రతిపక్షం కూడా పనిచేసినాం. ఈరోజు మాతో పాటే ఈ గవర్నమెంట్ వస్తూనే చాలామందికి చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టారు. చాలామందిని చాలా విధాలుగా కూడా భయభ్రాంతులకు గురి చేసినారు. సరే, సంపాదించుకున్నాడు, లేదంటే దొంగతనం చేసినాడు, మిగిలించుకోవాలనుకున్నాడు, పోయినాడు. కానీ పార్టీ కోసం, నా కోసం నిలబడినటువంటి మీ 34 మందికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ కోసమా మనం అంతగా కష్టపడిందని. లోన్ కోవడంలో అయితే ఎప్పుడు స్టేషన్లో వేసింటారో తెలియదు, ఎప్పుడు స్టేషన్లోనే ఉంటాడు. వాళ్ళ అక్క వాళ్ళ భార్య ఎప్పుడు ఫోన్లు చేయొచ్చు అంట, నాకంటే ఎమ్మకి ఎక్కువ. ఈ ఎమ్మ ఊరికి అన్నం తినేటప్పుడు అంటారు ఇవి పెద్దవి. మనకు రాత్రిలే పొద్దున్నలే ఎప్పుడు చూసినా ఇదే. మనం అందరు చూడని బతుకులు కాదు ఇవన్నీ. ఈ దీంట్లో కూడా ఈ వార్డులో కూడా రాము కూడా 2019 ముందు పార్టీలో చేర్పించుకునేటప్పుడు ఆ రోజు మనం చెప్పడం జరిగింది, చైర్మన్ ఇస్తామని చెప్పేసి. దాని తర్వాత జరుగుతున్న కార్యక్రమంలో చాలామంది వచ్చి చెప్పినారు, ఇవ్వద్దండి అతనికి ఇవ్వద్దండి అని చెప్పేసి. అయినా కానీ నేను ఆ రోజు మాట చెప్పాను, ఆ మాటకు కట్టుబడి ఖచ్చితంగా నేను చేసి తీరాల్సిందే, చేసి తీరేనాను కూడా. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎటుంటారో మనకు అనవసరమైన విషయం. మనం ధర్మం పాటించాలి అనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినారు. తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు చూసుకున్నారు అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ వెరీ టఫ్. నేను మా పురుషోత్తంని చెప్తూ ఉంటా, 2009లో నాకు పురుషోత్తం అప్పటి నుంచి కూడా నేను వచ్చిన రోజు నుంచి నా వెంట నడిచినవాడు. 2009లో వాళ్ళ అన్న సదా నిలబడినాడు పిఆర్పికి సదా నిలబడితే సదాని విపరీతంగా ప్రెజర్ చేసినాడు. ఆయన వాళ్ళ ఇళ్ళల్లోంచి వెలివేసిన సందర్భం.
కానీ నా కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం గట్టిగా నిలబడడం జరిగింది. మాకు తోడుగా ఉండి గట్టిగా నిలబడడం జరిగింది. ఆయన ఇంతవరకు అన్నట్టుగా నెక్స్ట్ నువ్వేనుగా దాంట్లో నాకు నిజంగా తప్పు, నేను చేయలేకపోయినా అయిపోయినా. ఈసారి మంది ఉండాలి, ఈసారి నెంబర్ అతనికే తగిలిందిలే అనుకోండి. కానీ అటువంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా కుటుంబంలో అందరూ ఒత్తిడి చేసినా కానీ నిలబడిన సందర్భం. అలాగే చాలామందికి చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, చాలామందికి నిలబడిన సందర్భం. రాజకీయాల్లో అన్నాక మన క్యారెక్టర్ మనం నిలబడకపోతే దానికి బతికినా సచ్చినా ఒకటే. నాకు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత చాలా పార్టీల నుంచి చెప్పినారు, మీరు కూడా చూసింటారు, రేపు దాంట్లోకి పోతాడంట, మన్నాడు దాంట్లోకి పోతాడంటే. గెలుస్తామో ఓడతామో దానికి ఏమైతే అంటే దాంట్లో మునిగేది లేదు, తెలియదు లేదు. కానీ మనం ఒకసారి ఆ విధంగా మారిన తర్వాత మనం ఎక్కడైనా పదవులు రావచ్చు, దానికి ఏముంటాయి చెప్పు, పదవులు వస్తూ ఉంటాయి. కానీ మన క్యారెక్టర్ పోయిన తర్వాత ఆ పదవి ఉన్నా లేకపోయినా సచిన్ శవంలాగానే ఉంటాను తప్ప దాంట్లో పెద్ద ఉపయోగపడేది ఉండదు అనేది నేను పూర్తిగా నమ్ముతాను, నేను పూర్తిగా విశ్వసిస్తాను. అంటే మనకు ఆ సెల్ఫ్ లేకపోతే, మనకు సొంతంగా క్యారెక్టర్ లేకపోతే జరుగుతున్న పరిణామాలకో దీనిలకో లొంగుతా పోతూ ఉంటే ఇంకా వేరేది అయ్యేది ఉండదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ విధంగా నిలబడినారు. నిన్నటితో మీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్లు 3 నెలలు పెడతాడా, 4 నెలలు పెడతాడా, 6 నెలలలో పెడతాడా చంద్రబాబు నాయుడు గారు, ఆ రిజర్వేషన్లు ఎట్లుంటాయో అది ఏ విధంగా పోతాయో తర్వాత విషయం. కానీ మనమందరం కూడా, మీరందరూ కూడా చూసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, నిజమైన నాయకత్వం అధికారంలో కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నిజమైన నాయకత్వం బయటపడుతుంది. మన ప్రతిపక్షంగా ఒక లీడర్గా ఎదగాలి అనుకుంటే, ఒక లీడర్గా ఎమర్జ్ కావాలి అనుకుంటే అది ఒక ప్రతిపక్షంలోనే ఉంటాం తప్ప పాలకపక్షంలో అంత మంది ఉంటే చిటికేస్తే పలికే వాళ్ళు ఉంటారు, చెప్తే ఆ పలికే ఏమైనా చేసే ఆఫీసర్లు ఉంటారు, మంది అంతా సర్వస్వంగా కనపడుతూ ఉంటుంది. కానీ ఆ నిజమైన రంగులు ఎప్పుడు కనపడతాయి, నిజమైన ఒక ఇది ఎప్పుడు కనపడతాయంటే అది కేవలం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన ప్రపంచాన్ని నీట్గా బాగా కనపడతాయి. ప్రపంచంగానంతా మనం బాగా స్పష్టంగా ఎప్పుడు కనపడతాయంటే ఎవడెవడు ఎలాంటి వాడు, ఎవడెవడు ఎలాంటి క్యారెక్టర్ ఫెలో, ఎవరెవడు ఎలాంటి క్యారెక్టర్ లెస్ ఫెలోస్ అనేది మనం చూడాలి అంటే అది కేవలం ప్రతిపక్షంలోనే తెలుస్తాయి. ఆ ప్రతిపక్షంలో మనమందరం కూడా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ వస్తుంది. ఈరోజు పొద్దున్నే వచ్చేటప్పుడు చూసిన కిమ్ము 99.3 ఓట్ల మెజార్టీతో గెలిచినాడంట. అవతల నిలబడలేదనుకో 99. అంటే మన జ్ఞానేష్ కుమార్ లాంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటే 99 ఏముంది, 100% అయినా కొడతారు. దానికి ఏముంటుంది. ఇంతకుముందు మన శివ చెప్తా అండే, మనకే తెలియదు ఏ ఊర్లో ఎంత వచ్చా ఉంటుంది ఏందని. బయట నుంచి వచ్చిన పొద్దుటూరులోనికి వాడో కర్నూలులోడు వాడు చెప్తున్నాడు మనకంటే ముగ్గురు, మా ప్రకాష్ వచ్చి చెప్తున్నాడు మనకంటే ముందు వాళ్ళే రాసుకొచ్చినారన్నా ఇవన్నీ చెప్తున్నారన్నా అని కౌంటింగ్ దాంట్లో నుంచి. సో ఇవన్నీ ఇప్పుడు అంతా జరిగేదంతా ఎలాంటి ఎలక్షన్ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈవీఎం మాయలు ఏ విధంగా ఉన్నాయి, టెక్నికల్గా ఏ విధంగా ఉన్నాయని. నువ్వు ఒక దాని మీద మాట్లాడినాం అనుకో, ఇంకా దాని మీద దేవుడి మీద రుద్దుతారు. మనమంతా దేవుని నమ్ముకొని పోతాం, మనశ్శాంతిగా ఉండాలా, బాగుండాలా అని. కానీ దేవుని నమ్ముకొని బాగుపడిందంటే వాళ్ళు ఒకటే. ఆ విధంగా నిన్న నేను గ్యాస్ సిలిండర్లది చేశాను. నాది ఎలా యుద్ధం జరుగుతుందని. యుద్ధం జరుగుతుంది అందరికీ తెలిసినదే. అని నేను డిమాండ్ చేసినది ఏంది, లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెరిగిన 50 రూపాయలని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ భరించింది. ఈరోజు ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు, ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు 65 రూపాయలు అనేది. గతంలో డాలర్ వాల్యూ, బ్యారెల్ వాల్యూ ఎంత ఉందో 2015 కిందట ఈరోజు అంతే ఉంది. మరి ఎందుకు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగినాయి అనేది నా క్వశ్చన్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనమందరం కూడా రాబోయే ఈ 3 సంవత్సరాలు కూడా, ఇంతకుముందు చెప్పా, ఇంక మూడు న్యూ ఇయర్లు అయిపోయినాయి, ఇంక మిగిలినది 2 న్యూ ఇయర్స్. దానికేమి అది అలా మనకు తెలిసి తెలియకుండానే 3 సంవత్సరాలు అయింది, మీ 5 ఏళ్ళ టైం కూడా అయిపోయింది. సో
మనమందరం కూడా ఆ విధంగా ప్రజల తరపున పోరాడాలి, ప్రజల తరపున నిలబడాలి. వాళ్ళ కష్టంలోనూ ఇబ్బందులోనూ కూడా మనం వాళ్ళకు తోడుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మీ అందరినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తోడుగా నిలిచిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం కొత్తగా మిగతా వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనకు అంతా పాతదే. నేను రోజు తిరిగేవాడిని, సుప్రియ తిరిగేది, కృష్ణ తిరిగేవాడు. రోజుకు మన కాల్ సెంటర్ నుంచి 1000 మందికి ఫోన్లు పోయేటివి. ఏమ్మా ఏదైనా సమస్య ఉందా అని, ఎవడైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా అని చెప్పేసి అని ప్రతిదానికి పోయేవాళ్ళు. మేము అడిగేవాళ్ళం, మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ఎక్కడే కానీ ఒక ఇబ్బంది జరగకూడదు అని చెప్పే చేసేవాళ్ళు. మా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో చాలామంది కౌన్సిలర్లు మేము వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, ఈ అప్పు ఏదో మా దిక్కు బిర్రుగా చూస్తాడు ఇవని చెప్పేసి చాలామంది సమస్యలు లేకుండా మీరే చేసుకుంటూ పోయినారు. నేను ఒకరోజు ముందు వచ్చానంటే ముందు రోజే అన్నీ ఏది లేకోకుండా ఆడ చేసుకునే కార్యక్రమానికి వచ్చినారు. వాళ్ళు ఏదో అంటాం, నేను ఏదో ఒకటి వాళ్ళని అంటాము, అది చూసి వాళ్ళు మిమ్మల్ని అంటాం, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి. సరే, మనం 6:30కు తిరుగుతూ ఉంటుంది. అది ఎట్లా తయారైందంటే పోయే కొద్దీ వానికి సమస్యలు ఏంది లేవు, వానికి ఏదైనా ఉన్నాయి మనం అడిగేవాళ్ళం. ఏమ్మా ఏదైనా సమస్య ఉందా పెద్దమ్మా, ఏమైనా సమస్య ఉందంటే వాడు బ్రషింగ్ చేస్తా అంటాడు, సగం చేస్తా కూర్చోండాడు, ఆధార్ కార్డు తెచ్చా లోపల పోతాడు, వంత లోపల వాడు నిక్కర వేసుకొని వాడొకడు బయటకు వచ్చాడు, చెడ్డి లేకుండా ఇంకో పాప వచ్చా అంటారు. ఇవన్నీ చూసి మా పుణ్యకాలం అంతా 20 సంవత్సరాలు దీనికే అయిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే 20 years ఆఫ్ మై వాల్యుబుల్ నా లైఫ్లో ఉన్న 20 సంవత్సరాల యొక్క వాల్యుబుల్ లైఫ్ నేను ఇదే ధర్మవరంలో ఇక్కడే తిరుగుతూ ఇక్కడే చేసుకుంటూ అయిపోయిన సందర్భం. అన్నీ చేసిన తర్వాత ఎవడో పనికి మళ్ళీ నా కూడా వచ్చాడు, వాడొకడు వచ్చాడు, వీడొకడు వచ్చా అంటాడు, మాట్లాడుతూ పోతున్న సందర్భం. మరి మనము ఎవరి కోసం కష్టపడినాం, అంటే లైఫ్లో డబ్బులు కావచ్చు, ఇంకోటిగా దానికంటే కూడా టైం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ 20 ఏళ్ళ నా లైఫ్ అంతా కూడా బాగా తిరగాల్సిన వయసులో, బాగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో, ప్రపంచాన్ని చూడాల్సిన వయసులో నేను ఈడీడి సందులన్నీ చూసాను. పిఆర్టీ సందులోనూ ఈడీడి తిరుగుతాను 20 ఏళ్ళు కూడా. అంటే ఆ విధంగా అయిపోయింది. అంటే నా లైఫ్ అయిపోయింది, నా ఫ్యామిలీ లైఫ్ ఇది అయిపోయింది. నా కొడుకుతో కూడా మేము చేసుకున్న జ్ఞాపకాలు ఉన్నాయంటే అవి ఏం లేవు. ఇక్కడున్న ఇళ్ళతో తిరిగిన సందర్భాలు గుర్తుకున్నాయి తప్ప మా 20 ఏళ్ళ నా కొడుకుతో తిరిగిన జ్ఞాపకాలు ఎక్కడ కనపడటం లేదు. ఆ విధంగా తయారైతే దరిద్రము ముక్కు మొహం తెలియని నా కొడుకులతో కూడా అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేసినారా అంటే వాళ్ళని తిరగమనండి, దమ్ము ధైర్యం ఉంటే ఓని తిరిగే ధైర్యం ఉండదు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవడేందో వాళ్ళ బతుకులేందో తెలుసు. ఖచ్చితంగా దీని తర్వాత ఎవడి స్థానాల్లో ఎక్కడ చూపించాలో తెలుసు. మళ్ళీ ఇలాంటి మాట్లాడాలన్నా, ఇలాంటివి చెయ్యాలన్నా ఇంకొక 5-6 టర్మ్స్ ఈ ధర్మవరానికి అలాంటి మాట్లాడే మాటలకు, అలాంటి కారకూతలకు ఇంకొక 20 సంవత్సరాలు మళ్ళీ ఆ నోరెత్తుకోకుండా సమాధానం చెప్పే రోజులు కూడా తొందరలోనే ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో ఏ రోజు కూడా క్యారెక్టర్ పోకుండా ప్రజల కోసమని పాటుపడతా వచ్చినాము. భవిష్యత్తులో కూడా జనం కోసం, నన్ను నమ్మిన కార్యకర్తల కోసం, లీడర్ల కోసం ఖచ్చితంగా నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది కూడా ఫంక్షన్స్లో నేను ఇదని ఇస్తా అంటారు, రాలేదు అంటారు. వాళ్ళు ఒకటే అర్థం చేసుకోవాలి, నేను రాలేదు అంటే వాడు ఏదో, ఎందుకంటే నేను చాలా ఎమోషనల్. నన్ను నమ్ముకున్నవాడు నమ్ముకుంటే నేను చాలా నెత్తినెత్తుకుంటా. నేను హేట్ చేస్తే, నేను అసహించుకుంటే వాడిని ఎక్కడికంటే అక్కడికి అసహించుకుంటా. అదే నన్ను నమ్మి మోసం చేసినాడు, వాడు తిరగడ పన్నాడు అంటే వాడిని ఎంతవరకైనా కానీ అసహించుకున్న, అంటే అంత దూరం పెడతాను. కాబట్టి చాలామంది బాధపడుతూ అంటారు, నేను ఇచ్చినా రాలేదు ప్రోగ్రామ్కి అని. నువ్వు ఇచ్చినా నువ్వు రాలేదంటే ఏదో దొంగ పని చేసింటావనే నేను వచ్చిండాను, అంతకంటే వేరేది ఏంది లేదు. కాబట్టి ఈ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి
ఎల్లవెల్లా అందుబాటులో ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు అందరూ టైం అయిపోయిన ఈ 34 మంది కౌన్సిలర్లకు వాళ్ళ టెన్యూర్ అయిపోయినందుకు సక్సెస్ఫుల్గా పార్టీకి కానీ నాకు కానీ ఎటువంటి రిమార్క్ లేకుండా సరే చిన్నవన్నీ ఉంటా ఉంటాయి, పార్టీకి కానీ ఎటువంటి సమస్య లేకుండా చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అంతా అంటే అట్లే కూర్చోండి. ఇప్పుడు మన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మన ధర్మవరానికి విచ్చేసి 20 సంవత్సరాలైన సందర్భంగా 20 సంవత్సరాలు ఇక్కడ రాజకీయంగా ఆయన సేవలు అందించాడు. ఈ సందర్భంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ శంషేద్ బేగం గారు, చాంద్ బాసా గారు వారిని అభినందిస్తూ ఇక గజమాలతో సన్మానిస్తున్నారు. ఇది అందరూ అయిపోయిన తర్వాత ఒకటి గ్రూప్ ఫోటో దిగుతాము, అందరూ అట్లే ఉండాల్సింది కోరుతున్నాం. నువ్వు అవతలికో మేడం దగ్గర పోండి. మేడం మీరు ముందు కాదు. చాంద్ భాయ్ జరా ముందు కదా, రైట్. ఇద్దరికి యజమాని ఇద్దరికి పట్టుకోమ్మా. కేతిరెడ్డి గారి నాయకత్వం, కేతిరెడ్డి గారి నాయకత్వం, కేతిరెడ్డి గారి నాయకత్వం. ఇప్పుడు ఒక్కొక్కరిగా పిలుస్తుంటాము. వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఒక్కొక్క కౌన్సిలర్కి ఒక్కోసారి పిలుస్తాము. వారు వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందే కోరుతున్నాను. 1 by 1. మొదటిగా చెలిమి రామకృష్ణమ్మ. ఎలాంటి ఇద్దరు అది తీసుకోవట్లే. ఏయ్ సెలవు తీసుకో, సెలవు తీసుకో. అలాగే వేముల జయరామ్ రెడ్డి గారు 2వ వార్డు. ఇక్కడ ఉన్నాను రెడీగా. ఓకే. వేముల జయరామ్ రెడ్డి గారు 2వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్. అలాగే 3వ వార్డు కౌన్సిలర్ శంకర తేజేశ్వర్ గారు. నిదానంగా. తర్వాత లాలే నాయక్ గారు. రానా మీరిద్దరు రండి. పోదురా. మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి గారు. తర్వాత 7వ వార్డు రంగా గారు. తర్వాత 8వ వార్డు బ్రహ్మయ్య గారు.
కూర్చోండి అమ్మా, కూర్చో, ఇద్దరు ఒకసారి కూర్చోపోండి. మళ్ళీ గ్రూప్ అవుట్ అయిపోయినాక. మాసుపల్లి సాయి కుమార్ గారు 9వ వార్డు. పదో వార్డు పెంజూరు నాగరాజు గారు. ఓ ఫోటో దీపా బ్రహ్మక పా, నువ్వు సాయి అవతలకి. పదకొండవ వార్డు జిలాన్ బాసా. పద్నాలుగవ వార్డు జి శివ. పదహైదవ వార్డు కె చౌడయ్య గారు. వాళ్ళకి పదహారవ వార్డు కేతా లోకేష్ గారు. పంతొమ్మిదవ వార్డు కేశగాల రామలక్ష్మమ్మ. కూర్చోబాడి. 21వ వార్డు కత్తే ఆదిలక్ష్మి. ఇరవై 22వ వార్డు సి సుబ్బలక్ష్మమ్మ. ఇరవై 23వ వార్డు ఎస్పి షకీలా. ఇరవై 24వ వార్డు గోరకాటి పురుషోత్తం రెడ్డి.
25వ వార్డు పసల వెంకటేష్. 26వ వార్డు రాయపాటి మంజుల. 29వ వార్డు కోట్రెడ్డి సుజాత. 30వ వార్డు కనగానపల్లి రమాదేవి. 32వ వార్డు చిల్లావారి శారద. 33వ వార్డు వై భాగ్యలక్ష్మి. 34వ వార్డు బాలం ఓబులమ్మ. 36వ వార్డు చింతా పెద్ద ఎల్లప్ప. 37వ వార్డు చందమూరి నారాయణ రెడ్డి.
38వ వార్డు శంషాద్ బేగం. ముప్పై 39వ వార్డు రంగస్వామి, కడబల రంగస్వామి. అవతలి ఒక 40వ వార్డు మట్టెదుల సుజాత. బాబు ఇక్కడ రామ్మా, రే టోపీ ఇక్కడ రామ్మా. ఇవేంటి తిప్పు, మళ్ళీ వేసుకోవచ్చు, వరుసగా వేసేసి. మళ్ళీ వేస్తారు వెంటనే. అన్నా ఉండాలి, పిలుస్తా, కోఆప్షన్ ఉండాలి, ఇంకా పిలుసాలి, ఇంకా ఏర్పాటు చేయమంటున్నా. కోఆప్షన్ మెంబర్స్ రామకృష్ణ గారు భూశెట్టి, కోఆప్షన్ మెంబర్ షేక్ షమీం గారు, ఎవరిది చెప్పు.